పందిపాడు వద్దనున్న ఇందిరమ్మ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం ఇప్పించాలని, లబ్ధిదారులకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ దీక్షలలో ముజఫర్ నగర్ ప్రాంత లబ్ధిదారులు, సిపిఎం నగర నాయకులు సుధాకరబ్బ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భూ పోరాటాల ఫలితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరాలని 3 దఫాలుగా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా పందిపాడు దగ్గర 2500 మంది లబ్ధిదారులకు జిరాక్స్ పట్టాలు ఇచ్చి స్థలాలను చూపించారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయం నెరవేర్చకుండా తూట్లు పొడవడానికి పూనుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. పందిపాడు స్థలాలలో మౌలిక వసతులు కల్పించడంలో కానీ, ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారని తెలిపారు. ఇల్లు కట్టుకున్న వారి వాకిళ్లు, కిటికీలు, కడ్డీలు దొంగతనం చేస్తున్నారని తెలిపారు. అక్కడ కాపురం చేయాలంటే ముళ్ళ కంపలు దర్శనమిస్తున్నాయని అన్నారు. అక్కడికి వెళ్లటానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం కూడా లేదని తెలిపారు. సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు, సిహెచ్ సాయిబాబా మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారడం లేదని, పేదల కోసమే మేమున్నామంటూ గొప్పలు చెప్పడం తప్ప ప్రభుత్వ మాటలు నీటి మూటలుగా తయారయ్యాయని విమర్శించారు. వెంటనే లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, 5 లక్షల రూపాయల రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే లబ్ధిదారులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈ పుల్లారెడ్డి, ఎం నాగరాజు, ఎం గోపాల్, నరసింహులు, యేసు, రమణ, గోవిందు, ఉస్మాన్, ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్, కాదర్ బాషా, మనోహర్, మహిళా సంఘం నాయకురాలు ఓబులమ్మ, శారద, సువార్తమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. 2008లో ఏర్పాటు చేసినటువంటి పందిపాడు ఇందిరమ్మ కాలనీకి కనీస వస్తువులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలనీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిధులతోటి 52 ఎకరాల్లో భూమిని కొనుగోలు చేసి ఈ కాలనీ ఏర్పాటు చేశారు. అయితే తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వాలు కానీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆ కాలనీ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థానికి పేదవాళ్ళను బలి చేస్తున్నారు. సుమారుగా 2500 పేదవాళ్ళు ముజఫర్ నగర్, బల్లార్ రోడ్డు, కల్లూరు, సరీన్ నగర్ ఇలాంటి పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లోని పేదవాళ్లకు అక్కడ స్థలాలు ఇచ్చారు. కొంతమంది ఇల్లు కూడా కట్టుకున్నారు. అయితే మౌలిక వస్తువులు లేకపోవడం వల్ల, నివాస యోగ్యంగా లేని పరిస్థితుల్లో, ఎవరు నివాసం లేకపోవడంతో ఉన్నటువంటి గోడల్లో చౌకట్లు కూడా పీక్కొని పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, తక్షణమే పందిపాడు ఇందిరమ్మ కాలనీకి మౌలిక వస్తువులు కల్పించండి, రోడ్లు వేయండి, వీధి లైట్లు వేయండి, త్రాగునీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి కోరుతున్నాం. అట్లే ఆ ప్రాంతంలో ఉండే పేదవాళ్లకు ఒరిజినల్ పట్టాలు హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్నాయి. ఒరిజినల్ పట్టాలు తక్షణమే ఇవ్వడం ద్వారా వాళ్లకు కనీసం అక్కడ గుడిసెలు వేసుకొని నివసించేందుకైనా సరే ఒక ధైర్యం వస్తుంది. అందుకని వాళ్ళకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.